సినిమా కోసం వెళ్ళినప్పుడు సినిమా గురించి మాట్లాడతారు. ఎవరు ఏ ఆర్టిస్ట్ అయినా సరే సినిమా గురించే మాట్లాడతారు. అసలు సినిమా ఆయన యాక్ట్ చేసింది కామెడీ. ఆ కామెడీ లాగానే ఆయన చెప్పారు. ఈ 100 గొర్రెల్లో 11 ఉంటాయి అని 11, 12, 10 అలాగా మనం మాట్లాడేశారు. మాట్లాడిన తర్వాత అది పెద్దగా ఏమీ ఎవరికి ఏం అనిపించట్లేదు. అందులో ఏమి అంత మనం ట్రోల్ చేసి అంత టార్గెట్ చేసే అంత పెద్ద పెద్ద మ్యాటర్స్ అక్కడ ఏమి కనపడట్లేదు. యాక్చువల్లీ ఏంటంటే చూసే వాళ్ళకి సింపుల్గానే ఉంది. కానీ వీళ్ళు ఎందుకు ఇలా ట్రోలింగ్ చేసి అది సారీ చెప్పాలి, ఆయన తప్పు చేశాడు అలాగా అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారో అది వాళ్ళకే తెలియాలి, మనకైతే తెలియట్లేదు. ఆయన ఏం మాట్లాడాడు, గొర్రెలు అన్నాడు. ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళందరూ గొర్రెలు కాదు కదా, మనుషులు. కాబట్టి గొర్రెలకు కోపం రావాలి కానీ మనుషులకు ఎందుకు కోపం వస్తుంది? తర్వాత ఇది సినిమా గురించి మాట్లాడారు, రాజకీయం అందులో ఎత్తలేదు, అసలు ఎవరి పేరు తీయలేదు. అలాంటప్పుడు ఎందుకు ఈయన టార్గెట్ చేస్తున్నారు? అది మనం వచ్చి మనకి సమాధానం చెప్పాలే తప్ప ఈ మొబైల్ పట్టుకొని అందులో ఇష్టానికి రాయటం, మొబైల్ సారీ చెప్పాలని చెప్పటం ఇది ఎంత మాత్రం కరెక్టు? మీకు దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటే నువ్వు రా, వచ్చేసి పృథ్వీరాజ్ గారు మీకు సారీ చెప్పండి, ఈ తప్పు చేశారని చెప్పాలి. ఈ ఫోన్ ఒకటి ఉంది కదా అని చెప్పేసి ట్విట్టర్లో అన్నిట్లలో ఫేస్బుక్లలో మీరు నోరుకు వచ్చినట్టు మాట్లాడటం. అందులో 3 గంటల నుంచి రాత్రి 3 గంటల నుంచి ఫోన్ల మీద ఫోన్లు ఎవరెవరు చేస్తున్నారో తెలియదు. అమ్మ బూతులు అంటే అసలు ఇంకా ఆడపిల్లలు వినను కూడా వినకూడదు.